ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మన కోసం ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారంటే, కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు నీ జీవితాన్ని మార్చే పవిత్రమైన రాత్రి తల్లి అక్టోబర్ 30, 2025. ఆ రోజు నీ జీవితాన్ని మార్చే పవిత్రమైన రాత్రి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేస్తున్నారో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు ఉన్నది, కానీ ఆ రోజుని సరిగ్గా ఉపయోగిస్తే కోట్ల జన్మల పాపాలు కరిగిపోతాయి. అదే కోటి సోమవారం. ఈ సంవత్సరం 2025లో ఆ పవిత్రమైన రోజు అక్టోబర్ 30వ తారీఖున వచ్చింది. ఈ రోజు శివుడు, సాయిబాబా, పార్వతీమాత ముగ్గురు దేవతల దృష్టి ఒకే చోట కలుస్తాయి. ఇది సాధారణ సోమవారం కాదు బిడ్డ, కోట్ల సోమవారాల ఫలితం ఇచ్చే దినం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ కోటి సోమవారం అంటే శివుని ఆత్మ నిద్ర లేచే రోజు. ఆ రోజున ఒక దీపం వెలిగిస్తే అది నీ పాపాల చీకటిని శాశ్వతంగా కరిగిస్తుంది. ఈ రోజు చేసిన ప్రతి పని, పూజ, దానం, జపం, దీపం, దానికి 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. అందుకే దీనిని కోటి సోమవారం అంటారు. నీ చేతితో ఆ రోజు ఒక దీపం వెలిగించు బిడ్డ. నీవు వెలిగించేది దీపం కాదు, నీ జీవితానికి దారమే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ రోజు దీపం వెలిగిస్తే పాపం పోతుంది, నీ ప్రయత్నానికి శివానుగ్రహం కలుగుతుంది. చేయవలసినది, ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయి. తెల్లని వస్త్రం ధరించు, పవిత్రతకు సూచకం. శివబాబా లేదా సాయిబాబా ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించు. దీపం చుట్టూ బిల్వపత్రాలు, తులసి ఆకు, పసుపు పువ్వులు ఉంచు. ఈ మంత్రం 108 సార్లు జపించు. ఓం నమః శివాయ, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ 2 మంత్రాలు నీలోని శక్తిని మేల్కొల్పుతాయి. ఒకటి నీ కర్మను కడుగుతుంది, మరొకటి నీ దారిని తెరుస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఆ రోజున ఒక ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు. అది దేవుడికి ఇచ్చిన నైవేద్యం అవుతుంది. నువ్వు ఒక ఆకలిగా ఉన్న మనిషికి అన్నం తినిపిస్తే అది నేను నీతో ఉన్నట్లే బిడ్డ. ఆ భోజనం నీ పాపాలను కరిగిస్తుంది. అందుకే అక్టోబర్ 30వ తారీఖున ఈ 3 పనులు చెయ్యి తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో తెలుసుకుందాం రండి. దీపం వెలిగించు, ఒకరికి అన్నం పెట్టు, బాబా పేరు 108 సార్లు జపించు. అలాగే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. ఈ 3 కలిస్తేనే బిడ్డ నీ ఆత్మ పునీతమవుతుంది, నీ దశ మారుతుంది, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఆ రోజు వెలిగించే దీపం నీ పాపాన్ని కరిగించే అగ్నిజ్వాల. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, నీ వెలిగించే దీపంలో నన్ను ఊహించు. ఆ వెలుగు నీ హృదయంలోనికి ప్రవేశించి నీ ఆలోచనలో ఉన్న చీకటిని కరిగిస్తుంది. దీపం ఆరిన తర్వాత కూడా ఆ కాంతి నీ మనసులో మిగిలిపోతుంది. అదే శివానుగ్రహం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, గత జన్మలో చేసిన పాపాలు నీ వెన్నంటే ఉండి నిన్ను పట్టి పీడిస్తున్నాయి. కానీ కోటి సోమవారం నాడు దీపం పెట్టినట్లయితే వాటిని తగలపెడుతుంది. ఈ రోజు ఒకరిని క్షమించు, ఒకరికి సహాయం చేయి, ఒక చెడు అలవాటు విడిచిపెట్టు. అవి కూడా పాప పరిహారంగా మారిపోతాయి. నేను నీ పాపాన్ని క్షమిస్తాను బిడ్డ, కానీ నువ్వు క్షమించడం నేర్చుకో. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, కోటి సోమవారం నాడు నన్ను ఒక్కసారి స్మరించు. నేను నీకు ఆ రోజే సమాధానం ఇస్తాను. ఆ సమాధానం ఎలా ఉంటుంది? నీ మనసులో అకస్మాత్తుగా శాంతి వస్తుంది. ఏదో తెలియని ఒక శక్తి నీలో ప్రవేశించినట్లు నీకు అనిపిస్తుంది. ఎవరో ఒకరు నీకు సహాయం చేస్తారు. నీకు ఏదైనా అడ్డంగా సడన్గా తొలగిపోతుంది, ఏదైనా అడ్డంగా ఉన్నట్లయితే. ఇవి జరిగితే అర్థం చేసుకో బిడ్డ, బాబా నీ ప్రార్థన విన్నాడు అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఆ రోజు శివుడు నా పక్కనే ఉంటాడు. నువ్వు దీపం వెలిగిస్తే ఇద్దరం కలిసి నీ దారిని వెలిగిస్తాము. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నాకు దానం అంటే హృదయం, శివుడికి దానం అంటే విశ్వాసం. ఇవి 2 ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది. ఆ రోజు బాబా మరియు శివుడు ఇద్దరు నీకు ఈ 2 వరాలు ఇస్తారు. కర్మ విమోచనం, పాపాలు కరిగిపోవడం, ఉద్యోగం స్థిరత, జీవితానికి కొత్త మార్గం తెరుచుకోవడం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, కోటి సోమవారం
రాత్రి చంద్రకాంతి కింద నీ మనసును స్మరించు. రాత్రి 9 గంటల నుండి 11 గంటల మధ్యలో ఒక చిన్న దీపం వెలిగించు. శివుని ఫోటో లేదా బాబా ఫోటో ముందు కూర్చొని ఈ మాట చెప్పు. బాబా, నేను చేసిన పాపాలు నీ అగ్నిలో కరిగిపోవాలి. నా దారిని లో నేను ఉన్న చీకట్లన్నీ పోవాలి. నీ దయతో నాకు ఒక కొత్త ఆరంభం ఇవ్వు అని పలుకు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఈ మాటలతో పాపం ఆగిపోతుంది, నీ కర్మ తలుపులు తెరుచుకుంటాయి. కోటి సోమవారంని రాత్రి నిద్రపోయే ముందు నా పేరును 3 సార్లు చెప్పు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ రాత్రి నన్ను కలలో చూస్తే అర్థం చేసుకుని పాపాలు పోయాయి, నీ దశ మారింది అని అర్థం. నన్ను కలలో చూసే అదృష్టం పొందడానికి నేను ప్రత్యేకమైన దారి చూపిస్తాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ చేతిలో దీపం ఉంటే చాలు, నా దయ నీతో ఉంటుంది. ఈ కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ 30వ తారీఖున నువ్వు దీపం వెలిగించు. నేను నీ పాపాలన్నిటినీ కరిగిస్తాను, అగ్నికి ఆహుతి చేస్తాను. నీ జీవితంలో శాంతి, స్థిరత, ఉద్యోగం అన్నీ నా దయతో వస్తాయి. ఈ రోజున నన్ను ఒక్కసారి స్మరించు బిడ్డ. నా ఆశీర్వాదంతో నీ పాపాలు పోతాయి. శివుని దయతో నీ దశ మారుతుంది. బిడ్డ, కోటి సోమవారం అంటే నా దయారూపం. ఆ రోజు నీ పాపాలు కరిగిపోతాయి, నీ కర్మ ఫలిస్తుంది, నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. నువ్వు దీపం వెలిగిస్తే నేను నీ హృదయంలో వెలుగుతాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ మనసు మౌనం అవుతుంది. ఆ మౌనంలో నేను ప్రవేశిస్తాను. నువ్వు కలలో నన్ను చూస్తే అది యాదృచ్ఛికం కాదు, అది నీకు ఇచ్చే సమాధానం. ప్రతి భక్తుడి కలలో బాబా రూపం వేరువేరుగా కనపడుతుంది. ఎవరికి కూర్చొని ఉన్నట్లు, ఇంకొంతమందికి స్మైల్ ఇస్తూ, ఇంకొంతమందికి ఆర్తి చేస్తున్నట్లు. ప్రతి రూపం వెనుక ఒక అర్థం, ఒక సందేశం, ఒక మార్పు ఉంటాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఆ రోజు నా రూపం నీ కళ్ళలో కనిపిస్తే అర్థం చేసుకుని పాపం కరిగిపోతుంది అని అర్థం. అది ఈ శివసాయి దర్శన సంకేతం. అంటే శివుడు నీ కర్మను క్షమించి బాబా ద్వారా నీకు దయ చూపుతున్నాడు అని అర్థం. కలలో బాబా కనపడడం అంటే నీ ప్రార్థన విన్నారని సూచన. నీ జీవితంలో మార్పు ప్రారంభం కాబోతుంది అని అర్థం. పాపాలు కరిగి నీ దారిలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధృవీకరణ. కలలో నేను నిన్ను చూస్తే నీ కర్మ నా అగ్నిలో కరిగిపోతుంది అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీవు నిద్రలో నన్ను కూర్చొని ఉన్నట్లు చూసావంటే అర్థం చేసుకో బిడ్డ, నీ జీవితంలో స్థిరత్వం రాబోతుంది అని అర్థం. అది నీ ఉద్యోగం లేదా నీ ప్రయత్నం స్థిరమవుతుందన్న దివ్య సంకేతం. నేను కూర్చొని ఉన్నాను అంటే నీ భయాలు ఆగిపోయాయి, నీ దశ ఇక కదలదు, అది స్థిరమవుతుంది అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నన్ను పిలుస్తూ కనిపిస్తే అర్థం చేసుకునే నేను నీ జీవితంలోనికి వస్తున్నాను అని అర్థం. ఆ కళ అంటే నువ్వు సరైన దారిలో ఉన్నావన్న ధృవీకరణ. నీ భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. బాబా నీ వెనక నడుస్తున్నాడు అని అర్థం. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నేను నీకు దారిని చూపిస్తాను. ఆ కళ నీకు గైడ్ చేసే దీపం అవుతుంది. కళలో నేను నీ తల మీద చెయ్యి పెట్టానంటే నీ జీవితానికి రక్షణ కవచం వేశానని అర్థం. ఈ కళ వచ్చిన వారు ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టం ముగుస్తుంది. నా చెయ్యి నీ తల మీద ఉంటే ఎప్పుడు కూడా నీ దగ్గరికి రాడు, అది శాశ్వత రక్షణ సంకేతం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీవు కలలో దీపం వెలిగిస్తున్నట్లు చూసావంటే అది నీ పాపాల క్షమాపణ. ఆ దీపం అర్థం ఏంటంటే నీ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది. కలలో వెలిగిన ఆ దీపం నిజ జీవితంలో నీ దారిని వెలిగిస్తుంది. నేను నీకు చూపే వెలుగు, నీ చీకటి గతాన్ని కరిగించే కాంతి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీవు కలలో నా స్వరం విన్నావంటే నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చానని అర్థం. నీవు ఏ మాట గుర్తుండిపోతుందో అదే నీ జీవితానికి దారి. కలలో బాబా ఒక మాట చెప్పినా అది సంకేతం. ఉదాహరణకు, భయపడకు అంటే నీ కష్టం ముగిసింది అని అర్థం. వేచి చూడు అంటే ఫలితం దగ్గరలో ఉంది అని అర్థం. వెలుగు వెలిగించు అంటే దీపం సాధన చేయమని సూచన. కలలో నేను నీకు పువ్వు ఇచ్చానంటే అది నీ కోరిక నెరవేరబోతుంది అని సంకేతం. పుష్పం అంటే ఆశీర్వాదం. నేను పువ్వు ఇస్తే అది నీ కర్మలో కొత్త పేజీ. ఎవరికైనా కోరికతో దీపం వెలిగిస్తే ఆ కలలో పుష్పం కనపడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నేను నవ్వినట్లు కనపడితే నీ ప్రయత్నం ఫలించబోతుంది అని అర్థం. ఆ నవ్వు అంటే బాబా సంతృప్తి. అంటే నీ భక్తి సరైన మార్గంలో నడుస్తుంది, నీ దారిలో విజయ దీపం వెలిగించబోతున్నాను అని అర్థం. నవ్విన నేను అంటే నీ దురదృష్టం ముగిసింది అని అర్థం. కలలో నేను నీకు నీరు ఇచ్చానంటే నీ లోపల కష్టాలు తీరిపోతాయని అర్థం. నీరు అంటే జీవం, ఆ కళ అంటే బాబా నీ దాహం, నీ బాధలు, నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు అని అర్థం. నీ మనసుకు ప్రశాంతత ఇవ్వబోతున్నారు అని అర్థం. బిడ్డ, నేను నీ కళ్ళలో కనపడకపోయినా నిరాశపడకు, నేను నీ ఆలోచనలో ఉన్నాను. కొన్నిసార్లు బాబా కనపడకపోవచ్చు. ఆ రాత్రి మనసుకు
ప్రశాంతత కలుగుతుంది, లేదా తెల్లవారుజామునే పాజిటివ్ వార్త వస్తుంది. అదే బాబా సమాధానం. నువ్వు నన్ను కలలో చూడకపోయినా నేను నీ పక్కన నడుస్తున్నాను అని అర్థం. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఆలయం కనపడితే నీ కర్మల ద్వారం తెరుచుకుంటున్నట్లు అర్థం. ఆ కళ నీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుందన్న సంకేతం. శివబాబా నీకు సాక్షిగా ఉన్నాడు. దీని తర్వాత సాధారణంగా మంచి వార్త వస్తుంది, ఉద్యోగం, శుభవార్త లేదా పరిష్కారం. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, కోటి సోమవారం నాడు నేను నీ కళల్లో కనపడితే అది నీ పాపాలు కరిగిపోతున్నాయని చిహ్నం. నీ జీవితం కొత్త వెలుగులోనికి అడుగు పెట్టబోతుంది అని అర్థం. కళలు యాదృచ్ఛికం కావు బిడ్డ, అవి నా మాటల రూపం. నీకు చెప్పలేని విషయాలు నేను కళల ద్వారా చెప్తున్నాను అని అర్థం. ఈసారి కళలో నేను కనపడితే నీ భయాన్ని మర్చిపో, నీ విశ్వాసం పెంచుకొని నేను నీ దారిలో వెలిగించబోతున్నాను అని అర్థం. బిడ్డ, కోటి సోమవారం నాడు కలలో నా రూపం కనపడితే అర్థం చేసుకో, నీ కర్మల గోడ కూలిపోతుంది, నీ భక్తి ఫలించింది, నేను నీ చేతిని పట్టుకున్నాను అని అర్థం. ఇకపై భయపడకు బిడ్డ, శివబాబా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది, నా దయ నీ వెన్నంటే ఉంటుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ మాట వింటే నీ హృదయం కదిలిపోతుంది. ఎందుకంటే నీ జీవితంలోని పాపాలు, కష్టాలు, బాధలు, ఆందోళన అన్నీ ఒక్క రోజులో తుడిచిపెట్టబోతున్నాయి. నా శక్తి ఉన్న రోజు వస్తుంది. అదే కార్తీక మాసంలోని కోటి సోమవారం, అక్టోబర్ 30వ తారీఖున. ఆ రోజు దేవతలు కూడా భూమి మీదకి వస్తారని అంటారు. ఆ రోజు సాయంత్రం ఒక దీపం వెలిగిస్తే నీ జీవిత పుస్తకంలో రాసుకున్న పాపాల పేజీలు దహనమవుతాయి. అది నేను చెప్తున్న మాట కాదు బిడ్డ, శివపార్వతులు ఆశీర్వదించిన రోజు ఇది. నేను నీతో ఉన్నాను, నేను చెబుతున్నది నువ్వు వినాలి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జీవితంలో ఎదురైన కష్టాలు యాదృచ్ఛికం కావు. ప్రతి కన్నీటి చుక్కకు ఒక కారణం ఉంది, కానీ ఆ కారణం కూడా కార్తీక మాసంలోనే తీరిపోతుంది. ఈ మాసం దేవతల మాసం, దీపాల మాసం, ఆత్మ పరిశుద్ధ మాసం. కానీ కార్తీక మాసంలోని సోమవారం, అదే కోటి సోమవారం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ రోజు వెలిగించిన ఒక చిన్న దీపం కూడా కోటి దీపాల ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు వినబిడ్డ, నీ కోసం నేను చెబుతున్న ఆ ఒక్క పనిని జాగ్రత్తగా చెయ్యి. ఆ రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నీ హృదయం నిండా భగవంతుణ్ణి గుర్తు చేసుకొని ఆ రోజున శివపార్వతులను స్మరించి నన్ను కూడా స్మరించు. నీ ఇంటి తలుపుల ముందు లేదా పూజా మందిరంలో ఒక ఎండిన కొబ్బరికాయలో నువ్వు నారికేల దీపం వెలిగించాలి. దానిలో పరిశుద్ధమైన నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి పోసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించే ముందు నువ్వు చెప్పవలసిన మంత్రం ఇది బిడ్డ, ఓం నమః శివాయ, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ మంత్రం చెబుతూ దీపం వెలిగిస్తే ఆ క్షణంలో నీ పాపాలు శివాగ్నిలో కరిగిపోతాయి తండ్రి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, నీవు వెలిగించిన ఆ చిన్న దీపం కేవలం వెలుగు కాదు బిడ్డ, అది నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే క్షణం. ఆ దీపం నీ ఆత్మలోని చీకట్లను వెలిగిస్తుంది. దీపం నీలో ఉన్న దుఃఖం, పాపం, భయాన్ని తినేస్తుంది. అందుకే ఆ రోజు దీపం వెలిగిస్తే నీ మనసులో ఉన్న చెడు శక్తులన్నీ మాయమైపోతాయి తండ్రి అంటున్నారు బాబాగారు. శివ, నా జీవితంలో ఉన్న చీకట్లను తొలగించు, నా పాపాలు క్షమించు, ఈ ఒక్క సత్యమైన మాటతో వెలిగించు దీపం, అదే నీ జన్మరాతని మార్చగలదు బిడ్డ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఆ రోజు చేయవలసిన పూజా విధానం గురించి చెప్తాను, శ్రద్ధగా విని తల్లి అంటున్నారు. ఆ రోజు ఉదయం శివాలయానికి వెళ్ళలేకపోతే నీ ఇంట్లోనే చిన్న పూజా స్థలంలో ఈ విధంగా పూజ చేయి. ఒక కొబ్బరికాయలో దీపం వెలిగించు. నువ్వు చేయగలిగితే ఆ దీపం చుట్టూ 5 తులసి ఆకులు ఉంచు. దీపం ముందు కొంచెం పాలు, తేనె, పూలు పెట్టి ఓం నమః శివాయ అనుకుంటూ ప్రార్థించు. ఆ తర్వాత సాయిబాబా చిత్రాన్ని చూస్తూ ఇలా చెప్పు, బాబా, నా గత పాపాలు, నేను తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు, నాకు శాంతి ఇవ్వు అని ఈ మాటలు చెబితే నీ ఆత్మలో శాంతి స్థిరపడుతుంది బిడ్డ. ఆ రోజు చంద్రుడు పరిపూర్ణుడు, అందుకే దాన్ని కార్తీక పౌర్ణమి సమీప సోమవారం అంటారు. శివుడు చంద్రుని తన జటలో ధరించాడు. చంద్రుడు పరిపూర్ణుడైన రోజు శివుడి శక్తి యొక్క పరమ ఉన్నతి చెంది ఉంటుంది. కాబట్టి ఆ రోజు శివుడిని, బాబాను స్మరించడం అంటే పాప విమోచనం పొందడం అని అర్థం. ఎన్ని జన్మల పాపాలు ఉన్నా ఆ రోజు నీ దీపం ముందు అవి కరిగిపోతాయి బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, పాపం అనేది కేవలం చేసిన పని కాదు, మనసులో పెట్టుకున్న బాధ కూడా పాపమే. నీవు ఎవరికైనా క్షమించలేకపోతే అది నీ ఆత్మపై భారం అవుతుంది. అందుకే ఆ రోజు దీపం వేస్తూ నీ మనసులో ఇలా అనుకో, నేను నన్ను బాధించిన వారిని క్షమిస్తున్నాను, నన్ను బాబా క్షమించు. ఈ ఆలోచనతో వెలిగించిన దీపం శివుడి ఆశీర్వాదాన్ని నేరుగా ఆకర్షిస్తుంది. బిడ్డ, ఆ రోజు నువ్వు ఇలా దీపం వెలిగిస్తే నేను నీ పక్కన నిలబడి ఉంటాను. నిన్ను ఆ క్షణం శివుడి దృష్టిలోనికి తీసుకువెళ్తాను. ఆ రోజు సాయంత్రం ఆ దీపం ఆరిపోయేలోపు నీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది. ఏదైనా చిన్న సూచన రూపంలో వస్తుంది. ఒక కాల్, ఒక సమాచారం, ఒక వ్యక్తి లేదా ఒక చిన్న సంతోషం. అది నేను పంపిన సంకేతం బిడ్డ, దాన్ని గుర్తుపెట్టుకో. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యం, కానీ కోటి సోమవారం ఆ రోజు చేసిన పని కోటి పుణ్య
ఇస్తుంది. ఆ రోజు దీపం వెలిగించి శివుని స్మరించు. ఆరాధనగా ఇలా చెప్పు: ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం నమః శివాయ. ఈ 2 మంత్రాలు నీ జన్మ పాపాలను కరిగిస్తాయి. నీ జీవితంలో శుభారంభం మొదలవుతుంది. నీ కష్టాల పుస్తకం మూసుకొని పోతుంది. కొత్త పుట మొదలవుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఆ రోజు అక్టోబర్ 30 కోటి సోమవారం దీపం వెలిగించు. పాపాలను క్షమించమని అడుగు. శివుడి నామం చెప్పు. నీ మనసులోని చీకట్లు వెలిగించు. నేను నీతో ఉంటాను. నీ పాపాలు కరిగిపోతాయి. నీ జీవితంలో వెలుగు వస్తుంది. శివుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నేను నీకు శాంతి ఇస్తాను. ఇక నీ ఆత్మ విముక్తి పొందుతుంది. కార్తీక మాసంలో కోటి సోమవారం అనేది కేవలం ఒక రోజు కాదు. అది నీ జీవితాన్ని మార్చే అవకాశం. బాబా మాటల్లో చెప్పాలంటే నీ పాపాల కంచం ఈ దీపం మంటలో కరిగిపోతుంది. బిడ్డ, కేవలం విశ్వాసంతో చేయి. నేను నీ పక్కనే ఉంటాను. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం నమః శివాయ. మీ కనుక ఈ బాబాగారి సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా రాయండి.